నెంబర్ 28 8వ భాగం. ఒకేసారి 25 మంది కస్టమర్స్ కూర్చునేందుకు అనువుగా ఉన్న పెద్ద హాలు వంటి గది వెనుక షాడోకి అగుపించింది చిన్న కిచెన్ రూమ్. కట్టెపేళ్లతోనూ కిరోసిన్ డబ్బాలతోనూ నిండి ఉన్న ఆ కిచెన్ రూమ్ వెనుక భాగంలో నిలబడి క్రూరంగా చూశాడు అతని వంక ఒక ఆజానుబాహుడు. సన్నగా పొడుగ్గా ఉన్న నైలాన్ త్రాటిని పట్టుకొని ఉన్నాడు అతను. రెక్కలు విరిగిన పక్షిలా నేల మీద పడి ఉన్న రవూఫ్ మెడకు ఆ త్రాటిని చుట్టి పరలోకానికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. నీలం రంగుకు మారిపోయి ఉన్నది రవూఫ్ వదనం. కనుగుడ్లు బయటికి పొడుచుకు వస్తున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా అతని ప్రాణవాయువులు అనంత విశ్వంలో కలిసిపోతాయని గ్రహించి ఎడమపాదాన్ని నేలకు తాటించి అమాంతంగా గాలిలోకి ఎగిరాడు షాడో. రవూఫ్ మెడకు ఉరివేసే కార్యక్రమాన్ని వెంటనే విరమించుకొని దుస్తుల్లో నుంచి పొడుగాటి కత్తిని ఒకదాన్ని బయటికి తీశాడు ఆ ఆజానుబాహుడు. కంటికి కనిపించినంత వేగంతో దాన్ని గాలిలోకి దూశాడు. అతను అటువంటి పని ఏదో ఒకటి చేస్తాడని ఊహించాడు షాడో. అందుకే గాలిలోకి ఎగిరిన తర్వాత తన పాదాన్ని ముందుకు జాచలేదు. మధ్యలోనే నేల మీదికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత డెలివర్ చేశాడు బలమైన సైడ్ కిక్ని. 1000 వోల్టుల కరెంటు ప్రవహించే వైరు తన ఒంటికి తగిలినట్లు ఎగిరిపడ్డాడు ఆ వ్యక్తి. చేతిలోని కత్తిని వదిలేసి నేల మీద కూలబడ్డాడు. అతని గుండెలకు తగలగానే నేలను తాకగానే వేగంగా చేతులను జాసి అతని షర్టును పట్టుకున్నాడు షాడో. బలంగా ముందుకు లాగి తన కుడి మోకాలితో ముఖాన్ని ఢీకొట్టాడు. తుఫాను గాలిలో చిక్కుబడిన మహావృక్షంలా అటు ఇటు ఊగి ముందుకు పడిపోయాడు ఆ ఆజానుబాహుడు. చెమటలతో నిండిపోయిన అరిచేతుల్ని ప్యాంటు కేసి రుద్దుకుంటూ రవూఫ్ దగ్గరికి జంప్ చేశాడు షాడో. ఏ క్షణంలోనైనా కళ్ళు మూసేటట్లు ఉన్న అతని పరిస్థితిని గమనించేసరికి చీమలు ప్రాకినట్లు జలధరించింది షాడో శరీరం. కాసేపు ఓపిక పట్టు మై డియర్ ఫ్రెండ్, నిన్ను హాస్పిటల్కి తీసుకుపోయి సరైన చికిత్స చేయించేటంత వరకు ప్రాణాలని నిలబెట్టుకో, లోగొంతుకతో అతన్ని హెచ్చరిస్తూ అమాంతంగా పైకెత్తి భుజం మీద వేసుకున్నాడు. సద్దు మనగటానికి సిద్ధంగా ఉన్నది హోటల్ ఎదుట బ్యాన్సీ స్టార్ట్ చేసిన సంరంభం. దెబ్బ మీద దెబ్బగా 10 దెబ్బలు పడేసరికి కనులు తేలవేసి వెల్లకిలా పడిపోయాడు బ్యాన్సీ మూలకంగా అల్లరి పాలైన యువకుడు. ప్రాణాలు పోగొట్టుకున్నాడన్న భయంతో తమకేమీ తెలియనట్లు ఒడిబడి అడుగులతో అవతలికి వెళ్ళిపోతున్నారు అతన్ని హింసించిన పౌరులు. పోలీస్ పోలీస్ పోలీసులు వచ్చేస్తున్నారు పోలీస్! విరిగిపోయిన తలుపుల దగ్గర నిలబడుతూ బిగ్గరగా అరిచాడు షాడో. ఆ మాటలు చెవిన పడేసరికి చట్రాతి మీద కొట్టిన చిల్ల పెంకుల మాదిరి చెల్లాచెదురు అయినారు మిగిలిన పౌరులు. కన్ను మూసి కన్ను తెరిచేసరికి క్రింద పడిన యువకుడు తప్ప మరెవ్వరూ అక్కడ కనిపించకుండా మాయం అయిపోయారు. తన తెలివితేటల్ని తనే అభినందించుకుంటూ అక్కడే నిలబడితే నిజంగానే పోలీసులు వచ్చేస్తారన్న అనుమానంతో తాను కూడా పాదాలకు బుద్ధి చెప్పాడు షాడో. నఫ్తార్ వీధి చివరి భాగంలోకి అడుగు పెడుతూ ఉండగా పరుగు పరుగున వచ్చి అతన్ని కలుసుకున్నది బ్యాన్సీ. మంచి డాక్టర్ మనకు వెంటనే కావాలి, వెరీ అర్జెంట్. వీధికి అటు ఇటు ఉన్న దుకాణాల పైభాగంలో ఉన్న లివింగ్ క్వార్టర్స్ని చూస్తూ అన్నాడు షాడో. 2 నిమిషాల తర్వాత అతనికి చూపించింది బ్యాన్సీ ఒక ఇరుకు సందులో ఉన్న చిన్న నేమ్ ప్లేట్ని. ఓరగా వేసి ఉన్న తలుపుల్ని విసురుగా వెనక్కి నెట్టి మీడియం సైజు గదిలో ఉన్న చెక్కబల్ల మీద పడుకోబెట్టాడు షాడో తన భుజం మీది రవూఫ్ని. చిల్లులు పడి చినిగిపోవటానికి సిద్ధంగా ఉన్న తెర వెనక్కిపోయి ఆశ్చర్యంగా చూస్తున్న డాక్టర్కి సలాం చేశాడు. ఇతను ఆత్మహత్య చేసుకోబోయాడు. ఇటువంటి కేసుల్ని మేము టేకప్ చేస్తే పోలీసులు ఊరుకోరు. చెక్కబల్ల మీది షాల్తీని చూడగానే భయంగా అన్నాడు ఆ డాక్టర్. పాయింట్ జేబులోని వ్యాలెట్ని తీసి 10 కరెన్సీ నోట్లను అతనికి చూపించాడు షాడో. వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, అదృష్టం బాగుండి ఇతను బ్రతికితే ఇంకో 10 ఇస్తాను అంటూ మరో 10 నోట్లను తీసి ఎడమ చేతిలో పట్టుకున్నాడు. అడగక ముందే వచ్చిన మొట్టమొదటి నోట్ల పొత్తికను చూసేసరికి వింతగా మెరిశాయి డాక్టర్ కన్నులు. ఇటువంటి కేసులు వారానికి 1 తగిలినా చాలు, హాయిగా ఆనందంగా జీవిస్తాను అంటూ అప్పటికప్పుడు అక్కడికక్కడ ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశాడు. ఒకదాని తర్వాత ఒకటిగా 4 ఇంజెక్షన్స్ చేసేటంత వరకు అలాగే నిల్చున్నాడు షాడో. ఆ తర్వాత మెల్లగా ఆ గదిలో నుంచి బయటికి వచ్చి మోకాలు ఎత్తున కట్టబడి ఉన్న అరుగు వంటి ఇటుకరాళ్ల దిమ్మ మీద కూర్చున్నాడు. షాడో సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ ఒక ప్యాకెట్ని పూర్తిగా ఖాళీ చేసే సమయానికి చిన్నగా విజిల్ వేసి అతన్ని లోపలికి పిలిచాడు డాక్టర్. మీ మనిషికి ఈ భూమి మీద ఇంకా రొట్టెలు మిగిలే ఉన్నాయి. ప్రాణాపాయం తప్పింది. ఇంకో గంటలో స్పృహ వస్తుంది.
అవసరమైతే పిలవండి, నేను వెనుక గదిలోనే ఉంటాను అంటూ హాస్పిటల్ వెనుక భాగంలో ఉన్న చిన్న గదిలోకి వెళ్ళిపోయాడు డాక్టర్. రెండో ప్యాకెట్లో నుంచి సిగరెట్ని తీసి వెలిగించుకుంటూ చెక్కబల్ల అంచు మీద కూర్చున్నాడు షాడో. ఆ సిగరెట్ పూర్తి అవుతుండగా చిన్నగా శబ్దం చేసి బల్ల మీద అటు ఇటు కదిలాడు రవూఫ్. డాక్టర్ని పిలవటానికి రెడీ అవ్వబోతున్న బ్యాన్సీకి కళ్ళతోనే సైగ చేస్తూ రవూఫ్ బుగ్గల మీద మృదువుగా తట్టాడు షాడో. మెల్లగా కళ్ళు తెరిచాడు రవూఫ్. ఎదుట ఉన్న పర్సనాలిటీని గుర్తుపట్టి కంగారుగా లేచి కూర్చోబోయాడు. నువ్వు మామూలుగా తయారు అవ్వటానికి ఇంకో 2-3 రోజులు పట్టవచ్చు. నీ పెళ్ళాం పిల్లల తలరాత చాలా బాగున్నది బ్రదర్. వాళ్ళ తలరాత బాగుండబట్టే సమయానికి నీ హోటల్లోకి రాగలిగాను నేను అంటూ అతన్ని వారించి చిన్నగా నవ్వాడు షాడో. నల్లగా కమిలిపోయిన కంఠాన్ని ఎడమ చేత్తో తడుముతున్నాడు రవూఫ్. కుడి చేత్తో అతడికి సలాం చేశాడు. మీరు వెంటనే ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోండి. మీ గురించి తెలుసుకోవటానికి గ్యాంగ్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. మీ జాడల్ని ట్రేస్ చేయడం కోసమే నక్కీదాదా నా దగ్గరికి వచ్చాడు. బలవంతంగా హోటల్ని క్లోజ్ చేయించి నా ప్రాణాలను తీయటానికి ట్రై చేశాడు. అస్పష్టమైన కంఠంతో ఆగి చెప్పాడు రవూఫ్. తన చెవుల్ని తనే నమ్మలేనట్లు విచిత్రంగా చూస్తున్న బ్యాన్సీని ఓరకంట గమనించుకుంటూ రవూఫ్ భుజం తట్టాడు షాడో. నక్కీదాదా ఇక ముందు నీ జోలికి రాలేడు బ్రదర్. ఈ పాటికి నరకంలోకి ప్రవేశించి తను చేసిన తప్పులకు శిక్ష అనుభవించటం మొదలుపెట్టి ఉంటాడు అంటూ షాడో మరో సిగరెట్ వెలిగించుకున్నాడు. ఆశగా చూశాడు రవూఫ్. నిర్మోహమాటంగా షాడో తల అడ్డం తిప్పటంతో ముందుకు చాచబోతున్న చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. నేను ఈ దేశంలోకి ఎందుకు వచ్చానో నీకు ఈసరికి అర్థం అయ్యే ఉంటుంది. నాకు పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ నువ్వు సప్లై చేయగలవా? గుండెల నిండా పొగను పీల్చుకొని సీలింగ్ మీదికి వదులుతూ అడిగాడు షాడో. అరమూసిన కనులతో 2 క్షణాల పాటు ఆలోచించి తల ఊపాడు రవూఫ్. ఆల్ రషీద్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో 28 నెంబర్ గల వెండి గని ఒకటి ఉన్నది. అక్కడి వరకు ట్రేస్ చేయబడ్డాడు మీకు కావలసిన మనిషి. అక్కడి నుంచి ఎక్కడికి పోయాడో, ఎటుగా ప్రయాణం చేశాడో ఎవరికీ తెలియదు. నాకు 1 వారం రోజులు టైం ఇవ్వగలిగితే తప్పకుండా తెలుసుకుంటాను అంటూ ఉండగా వచ్చింది రవూఫ్కు పెద్ద దగ్గుతెర. 2 సార్లు దగ్గేసరికి అతని పెదవుల చివర ప్రత్యక్షమైంది ఎర్రటి రక్తం. వెనుక గదిలో ఉన్న బెడ్ మీద మేనువాల్చి నిద్రపోవటానికి ట్రై చేస్తున్నాడు కాబోలు. చెదిరిపోయిన డ్రెస్సును సరిచేసుకోకుండానే పరిగెత్తుకు వచ్చాడు డాక్టర్. స్పృహ వచ్చిన వెంటనే ధైర్యాన్ని కలిగించే మాటలతో హాయిగా నిద్రపోయేటట్లు చేయాలి కానీ ఎగ్జైట్మెంట్తో వణికిపోయేటట్లు ఎవరైనా చేస్తారా? మీకు అసలు బుద్ధి జ్ఞానాల వంటివి ఉన్నాయా? మెత్తటి కాటన్ క్లాత్తో ఆ రక్తాన్ని తుడిచి ఏదో ఇంజెక్షన్ చేస్తూ కరుకుగా అన్నాడు డాక్టర్. సిగ్గుపడుతున్నట్లుగా ముఖం పెట్టి చెక్కబల్ల మీద నుంచి లేచాడు షాడో. ఇంజెక్షన్ చేయటం పూర్తి అవుతుండగానే గాఢమైన నిద్రలోకి జారిపోయాడు రవూఫ్. మరో 4-5 గంటల దాకా కనులు తెరిచే ప్రసక్తి లేదని అర్థమైన వెంటనే అంతకుముందు డాక్టర్కి చూపించిన 2వ నోట్ల పొత్తికతో మరో 4 నోట్లను కలిపి చేతిలో పెట్టాడు షాడో. తనంతట తాను లేచి తిరగగలిగేటంత వరకు వైద్యం చేయటంతో పాటు ఇతని అవసరాలు అన్నింటినీ మీరే గమనించండి. పూర్తి స్వస్థత చేకూరగానే ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి అంటూ బ్యాన్సీకి సైగ చేసి సందులోకి బయలుదేరాడు. ఇన్ఫర్మేషన్ సప్లై చేసినందుకు ఫీజు వసూలు చేయటం రవూఫ్ డ్యూటీ. అతనితో ఎంతగా పరిచయం ఉన్నా ఆ విషయాన్ని నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. సందు మొగదల అగుపించిన ఒక చిన్న పోస్టాఫీసులో ప్యారిస్ పట్టణానికి పంపబడే కవర్ని పర్చేజ్ చేశాడు షాడో. వ్యాలెట్లో మిగిలి ఉన్న కరెన్సీ నోట్లలో 3 వంతుల్ని ఆ కవర్లో పెట్టి ఒక అడ్రస్ను వ్రాశాడు. అతను చేస్తున్న పని తనకు విసుగు పుట్టిస్తున్నట్లు అక్కడ ఉన్న పోస్టర్స్ వంక ఫోటోల వంక చూస్తూ నిలబడింది బ్యాన్సీ. కను చివరల నుంచి కవర్ మీద తను వ్రాసిన అడ్రస్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటున్నట్లు గ్రహించి తనలో తాను నవ్వుకున్నాడు షాడో. ప్యారిస్ పట్టణం మధ్య భాగంలో ఉండే ఒక రొట్టెల దుకాణాన్ని చేరుకుంటుంది ఆ కవర్. అక్కడి నుంచి జపాన్ వెళ్తుంది. జపాన్ నుంచి సింగపూర్లో ప్యాక్స్ ఆపరేట్ చేసే సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఆగిపోతుంది. ఆ ప్రాసెస్ని గురించి తెలియని బ్యాన్సీ సుపీరియర్స్ ఎంత ప్రయత్నించినా ఏమీ ఫలితం ఉండదు. ప్యాక్స్నే కాదు, ప్యారిస్లో నివసించే అతని అనుచరుణ్ణి కూడా వారు కలుసుకోలేరు. పోస్ట్ ఆఫీసులో నుంచి రోడ్డు మీదకి రాగానే ఖాళీగా అగుపించిన రిక్షాను పిలిచి ఇఫ్తిహార్ సిటీ చివరి భాగంలో ఉండే బస్ స్టేషన్ దగ్గరికి పోనీయమని చెప్పాడు షాడో. అరగంట తర్వాత అతన్ని బ్యాన్సీని బస్ స్టేషన్ ముందు భాగంలో ఉండే అందమైన ఫ్లవర్ గార్డెన్ దగ్గర వదిలాడు ఆ రిక్షావాలా. ప్యాంటు జేబులో చేతులు పెట్టుకొని కులాసాగా విజిలివేస్తూ ఇన్ఫర్మేషన్ కౌంటర్ దగ్గరికి పోయాడు షాడో. ఆల్ రషీద్ సిటీకి ఇంకో అరగంటలో బయలుదేరుతుంది లగ్జరీ కోచ్ 1. టికెట్ ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అతని అవతారాన్ని
గమనించి అసహ్యంగా నొసలు విరుస్తూ చెప్పాడు అక్కడ ఉండే వర్కర్ ఒకతను. బ్యాన్సీని పంపాడు షాడో టిక్కెట్స్ తీసుకురావడానికి. తాను సిగరెట్ వెలిగించుకుంటూ లగ్జరీ బస్ నిలబడే ప్లాట్ఫామ్ దగ్గరికి పోయాడు. 2 నిమిషాలు కూడా పూర్తిగా వెయిట్ చేయకముందే నిశ్శబ్దంగా వచ్చి అతనికి 6 అడుగుల దూరంలో ఆగింది లగ్జరీ బస్. దాని అందాలను అన్ని కోణాల నుంచి చూడటం కోసం చిన్న రౌండ్ ఒకటి వేద్దామని అనుకుంటున్న షాడోకి తనను ఎవరో పట్టి చూస్తున్న అనుభూతి కలిగింది. హోటల్ దగ్గర తమ మీద అటాక్ చేసిన వ్యక్తి తమను ఫాలో అవుతూ అక్కడికి వచ్చాడేమోనని అనుకున్నాడు అతను. రవూఫ్ హోటల్ దగ్గర తన చేతుల్లో తల్లక్రిందులు అయిన దృఢకాయల్లో ఎవరైనా అక్కడికి రావటం జరిగిందేమోనని కూడా అనుమానించాడు. బస్ చుట్టూ రౌండ్ కొట్టే ఆలోచనను వెంటనే విరమించుకొని అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఫ్రూట్ స్టాల్ దగ్గరికి పోతూ ఉండగా అగుపించింది అతనికి జెర్సీ ఆవు. ఫ్లవర్ గార్డెన్ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ దగ్గర నిలబడి అక్కడ పెరిగి ఉన్న పచ్చిగడ్డిని ఆరగిస్తుంది అది. మధ్య మధ్యలో తల ఎత్తి బస్ స్టేషన్లోకి చూస్తుంది. అది మనల్ని చూసిందంటే ఖచ్చితంగా లోపలికి వచ్చేస్తుంది. సందేహపడవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. టిక్కెట్స్ తీసుకొని షాడో దగ్గరికి వస్తూ అతన్ని డైలామాను గ్రహించిన బ్యాన్సీ వెంటనే అన్నది. తాచుపాము పగబట్టినట్లు ఆ మూగజీవి సముద్ర తీర గ్రామంలో నుంచి ఆ పట్టణంలోకి పరిగెత్తుకుంటూ రావటమే కాకుండా తనకు అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఆ బస్ స్టేషన్ దగ్గర కూడా ప్రత్యక్షం అవటానికి కారణం ఏమిటో అంతుబట్టలేదు షాడోకి. ఏది ఏమైనా ఆ రాక్షసి చూస్తూ ఉండగా బస్సులోకి ప్రవేశించటం అంటే తీరని తలనొప్పిని చేజేతులారా తెచ్చిపెట్టుకోవటం వంటిదే. ఆఖరి క్షణం వరకు ఆగుదాం, బస్సు కదలబోతూ ఉండగా పరిగెత్తుకుపోయి లోపలికి జంప్ చేద్దాం సాలోచనగా అంటున్న బ్యాన్సీ వంక చూసి మౌనంగా తల ఊపాడు షాడో. ఇన్ఫర్మేషన్ కౌంటర్లోని వర్కర్ చెప్పినట్లు ఖచ్చితంగా టైం ప్రకారం స్టార్ట్ అయింది లగ్జరీ బస్. టిక్కెట్స్ ఖరీదు చేసి కూడా అడ్రస్సులు లేని 2 ప్రయాణికుల్ని నోటికి వచ్చిన ఘాటైన పదాలతో ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ బస్సులో నుంచి క్రిందికి దిగాడు కండక్టర్. అతని ప్రక్క నుంచి దూసుకుపోయింది బ్యాన్సీ. ఆమెను క్లోజ్గా ఫాలో అవుతూ ఉన్నట్లుండి బిగ్గరగా అరిచాడు షాడో. గెట్ డౌన్ ఎవ్రీబడి, గెట్ డౌన్ అంటూ ఎగిరి వెనక్కి దూకాడు. కండక్టర్ చేతిని గట్టిగా పట్టుకొని తనతో పాటు ఒక పెద్ద స్తంభం చాటుకు లాగేశాడు. అతని అరుపును విన్న మరుక్షణం గోడకు కొట్టిన రబ్బర్ బంతిలాగా బస్సును వదిలి యువతలకి వచ్చేసింది బ్యాన్సీ. అతని మాదిరిగానే ఒక పిల్లర్ని చాటు చేసుకొని మోకాళ్ళ మీద కూలబడిపోయింది. అదే సమయంలో దారుణమైన శబ్దాలు చేస్తూ బ్రద్దలైనాయి. బస్ ఎంట్రన్స్ దగ్గర పడి బస్సు క్రిందికి దొర్లుకుంటూ పోయిన 2 హ్యాండ్ గ్రెనేడ్స్. రాక్షస హస్తం ఏదో ఎత్తినట్లు 4 అడుగుల ఎత్తుకు గాలిలోకి లేచి తునాతునకలైపోయింది లగ్జరీ బస్. దానితో పాటు చిన్న చిన్న మాంసఖండాలుగా మారిపోయిన ప్రయాణికులను గమనించి గొల్లున అరిచారు బస్ స్టేషన్లో ఉన్న ప్యాసింజర్స్ అందరూ. చెవులు చిల్లులు పడేటట్లుగా సైరన్స్ మ్రోగించుకుంటూ వచ్చేశాయి ఫైర్ ఇంజన్స్. వాటి వెనుకే అరుదించుతున్న పోలీస్ వ్యాన్స్ని గమనించి బ్యాన్సీకి సైగ చేశాడు షాడో. బస్ స్టేషన్ అంతా కార్టన్ చేస్తారు వాళ్ళు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ప్రశ్నలు వేస్తారు. అవసరమైతే స్టేషన్కి తీసుకుపోయి ఎముకలు విరిచేస్తారు. సరైన ఐడెంటిఫికేషన్ లేని తాము తప్పకుండా ఫేస్ చేయవలసి వస్తుంది ట్రబుల్ని. అర్ధరాత్రి సమయంలో హోటల్ దగ్గర జరిగిన గొడవకు తామే కారకులమని ఎవరైనా గుర్తుపడితే కథ అక్కడితో ఎండ్ అయిపోతుంది. పిచ్చి వాళ్ళ మాదిరి అక్కడే నిలబడి ఆ పరిస్థితిని చేజేతులారా నెత్తిమీదికి తెచ్చుకోవటం దేనికి? షాడో ఆలోచనలు ఏమిటో బ్యాన్సీకి వెంటనే అర్థం అయ్యాయి. ఎదురు చెప్పకుండా అనుసరించింది ఆమె. ఫ్లవర్ గార్డెన్ ప్రక్క నుంచి పోతూ ఉండగా ఆమెను చూసింది జెర్సీ ఆవు. బిగబట్టింది బ్యాన్సీ ఊపిరిని. అవసరమైతే అటాక్ చేయడానికి వీలుగా పిడికిళ్లను బిగించింది. కనీసం తలను విదిలించలేదు ఆ ఆవు. ఆమెను చూసి తనకు 4 అడుగుల దూరంలో నుంచి అవతలికి పోతున్నా పట్టించుకోలేదు. 10 అడుగుల వెనుకగా వచ్చిన షాడోని మాత్రం వదలలేదు అది. కొమ్ముల్ని బారు చేసి బుసకొడుతూ మీదికి దుమికింది. అది తనకు అడుగు దూరంలోకి వచ్చే వరకు ఆగి ఆఖరి క్షణంలో పెద్ద బుల్ ఫైటర్ మాదిరి నేర్పుగా తప్పుకున్నాడు షాడో. వేగాన్ని కంట్రోల్ చేసుకోవటం చేతగాక రైల్ ఇంజన్ మాదిరి ముందుకు దూసుకుపోయి ఫ్లవర్ గార్డెన్ చుట్టూరా ఉన్న ఫెన్సింగ్లో దూరిపోయింది ఆ గోవు. పొడవాటి కొమ్ములు బలమైన ఆ తీగల మధ్య చిక్కబడటంతో భీకరంగా రంకెవేసి చిందులు తొక్కటం మొదలుపెట్టింది. గుడ్ బై మై డియర్, ఇక్కడితో నీకు నాకు కనెక్షన్స్ కట్ అయిపోతాయని ఆశిస్తున్నాను తనలో తాను అనుకుంటూ రోడ్డు మీదకి నడిచాడు షాడో. బస్ స్టేషన్ని కార్టన్ చేస్తున్న పోలీసుల వంక చూస్తూ నిలబడిన ఒక ట్యాక్సీ డ్రైవర్ని పిలిచి ఆల్ రషీద్ పట్టణానికి ప్రయాణం కట్టించింది బ్యాన్సీ.
షాడోను చూస్తే ఆకాశంలోని పక్షులు సైతం ఆప్యాయంగా పలకరిస్తాయని, నీటిలోని చేపలు కూడా పులకరించిపోతాయని అంటారు అందరూ. ఇప్పటి పరిస్థితి ఆ మాటలకు భిన్నంగా ఉంది. నిన్ను చూసి ఆ ఆవు ఎందుకలా మండిపడుతుంది? సీటు వెనక్కి వాలి కూర్చుంటూ షాడోను అడిగింది బ్యాన్సీ. ఫెన్సింగ్లో చిక్కబడిన కొమ్ముల్ని వెనక్కి తీసుకొని ఆ గోవు తాము ఎక్కిన ట్యాక్సీ వైపు పరిగెత్తుకు రావటాన్ని చూసి గాఢంగా నిట్టూర్చాడు షాడో. బ్యాన్సీ మాటలు తనకు వినబడినట్లు కళ్ళు మూసుకొని నిద్ర నటించాడు. మరో గంటకు చీకటి పడుతుందని అనిపిస్తున్న సమయంలో వారిని ఆల్ రషీద్ సిటీ మధ్య భాగంలో డ్రాప్ చేశాడు ట్యాక్సీ డ్రైవర్.